నిర్గమకాండము 4వ అధ్యాయం 2వ వచనములో చూస్తే, యెహోవా నీ చేతిలోనిది ఏమిటి అని అతని అడిగెను. అందుకతడు కర్ర అనెను. దేవుడు మోషేతో మాట్లాడుచున్నారు. పరమందున్నటువంటి దేవుడు, సకలమైనటువంటి సృష్టిని, ఈ విశ్వాన్ని సృష్టించినటువంటి దేవుడు, సూర్యుడు అంత వెలుగుతో ఉంటే దేవుడు ఎంత వెలుగుతో ఉంటారు. ఆకాశం అంత పెద్దదైతే దేవుడు ఎంత పెద్దవారు. దేవుడు మనిషిలేగా పాపి కాదు, పరిశుద్ధుడై ఉన్నారు. దేవుడు ప్రేమయై, జీవమై, శక్తి అయి, దేవుణ్ణి ఎవరూ చేయలేదు. దేవుణ్ణి ఎవరైనా చేస్తే చేసినోళ్ళు దేవుడు అవుతారు. దేవుడంటే సృష్టించబడకుండా ఉండాలి. దేవుడంటే దివ్య లక్షణాలు, దేవునికి ఉండవలసినటువంటి ప్రత్యేకతలన్నీ కలిగి ఉండాలి, లేకపోతే దేవుడు కాదు. ఈ రోజున యేసు ప్రభులో దేవునికి ఉండవలసినటువంటి లక్షణాలన్నీ ఉన్నాయా లేవా అనబడేటువంటి దాన్ని ఆలోచిస్తే ప్రపంచంలో ఎవరికి లేని లక్షణాలు యేసు ఒక్కరిలో కనబడుచు ఉన్నాయి. ఈ బైబిల్లో దేవుడు మోషేతో మాట్లాడుచున్నారు. మోషేకు ఒక దృశ్యము కనిపించింది. గొర్రెల మంద కాస్తుండగా ఒక పొద, మంటలు వస్తున్నాయి పొదలో, కానీ ఎంత చూచినా కానీ ఆ పొద కాలట్లేదు. ఈ వింత ఏమిటో చూద్దాం అని దగ్గరికి వెళ్ళబోతుంటే ఆ పొదలో నుంచి దేవుడు మాట్లాడుతున్నారు. మోషే, నేను అబ్రాహాము దేవుణ్ణి, నేను ఇస్సాకు దేవుణ్ణి, యాకోబు దేవుణ్ణి, నీ దేవుణ్ణి. మోషేతో మాట్లాడుచున్నారు. ఎందుకు ఇట్లా పొదలో దేవుడు ఎందుకు కనిపించారంటే, ఇశ్రాయేలీయులు అనే జనాంగము పొదలాటి వాళ్ళు. పొదలాటి ఇశ్రాయేలీయులకు చాలా శ్రమలు వచ్చాయి ఐగుప్తులో. ఎంత శ్రమలంటే, పుట్టిన మగ బిడ్డను తల్లి ఎదురుగానే చంపేసేటంత శ్రమ. వెట్టి చాకరీ చేయించటం, బరువులు మోయించటం, నీచాతి నీచంగా చూడటం, బానిసలుగా చూడటం, దాసులుగా చూడటం, వారిని చాలా కష్టపెట్టడం, అలాంటి రీతిలో ఉన్నారు. అంటే పొదనగా ఇశ్రాయేలీయులు, మంటలనగా శ్రమలు. ఆ మంటలు శ్రమలు అనబడే మంటలు. మీలో ఎవరైతే శ్రమలో ఉన్నారో అంటే నువ్వు మంటల్లో ఉన్నావు. అయితే ఆ పొద కాలట్లేదు, మంటలు మండుచున్నవి, కానీ పొద బూడిదవ్వాలి కానీ కావట్లేదు. కారణం ఏంటంటే వారి మధ్య దేవుడు నిలిచి ఉన్నారు. బోలో యేసు మహారాజుకు. ఈ వేళ మీకు తెలియజేసే మాట ఏమిటంటే, నీకెన్ని శ్రమలున్నా కానీ, నీకెన్ని కష్టాలు బాధలు ఎన్నున్నా కానీ, దేవుడు నీతో ఉంటే, నీ కుటుంబములో దేవుడు ఉంటే, నీ జీవితంలో దేవుడు ఉంటే, ఏ శ్రమ నిన్ను ఏమీ చేయలేదు. బోలో యేసు మహారాజుకు. ఆ శ్రమ తరువాత నీవు గొప్ప కార్యమును చూస్తావు. అందుకే దైవజనుడు అన్నారు, ఆటంకము తరువాత అద్భుతము చూచారు ఇశ్రాయేలీయులు. ఎర్ర సముద్రం అనబడే ఆటంకం వారికి అద్భుతం జరిగింది. అలాగే కీడు వెనుక మేలు ఉంటుంది, కీడు వెనుక మేలు. ఇశ్రాయేలీయులైన వారు శ్రమలో ఉన్నారు, దేవుడు వారితో ఉన్నారు. అందుకని ఎన్ని శ్రమలు వచ్చినా ఆ శ్రమలు వారిని ఏమీ చేయలేకపోయాయి. అయితే దేవుడు ఇశ్రాయేలును గూర్చి 3వ అధ్యాయము 7వ వచనములో ఆ జనాంగాన్ని గూర్చి మోషేతో చెబుతున్నారు. ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని. పనులలో తమ్మును కష్టపెట్టు వారిని బట్టి వారి పెట్టిన మొరని వింటిని. వారి దుఃఖములు
నాకు తెలిసేయున్నవి. ఐ నో దైర్ సారోస్ అంటే వారి దుఃఖాలు ఐ నో, నేను చూస్తున్నా, నాకు తెలుసు. ఏ శ్రమలో ఉన్నారో వారిని చూస్తున్నాను నేను. అందుకని దేవుడు మోషేతో, మోషే నీ వెళ్ళు, నా ప్రజల్ని బయటికి తీసుకురా, నేను నిన్ను పంపించాను అని తెలియచేయి, నా ప్రజలైన ఇశ్రాయేలీయులను నువ్వు వెలుపలికి తీసుకునిరా అన్నారు. మోషే ఏమంటాడంటే 4వ అధ్యాయం 1వ వచనములో చూస్తే, అందుకు మోషే చిత్తగించుము, వారు నన్ను నమ్మరు, నా మాట వినరు. దే విల్ నాట్ బిలీవ్ మీ, వారు నన్ను నమ్మరు. ఆ ప్రజలైన వారు నన్ను నమ్మరు, నిన్ను దేవుడు పంపించలేదు, నీవే వచ్చావని నన్ను అంటారు, నేను వెళ్ళలేను, నన్ను నమ్మరు వాళ్ళు. దేవుడు అంటున్నారు, మోషే నీ చేతిలో ఉంది ఏమిటి? కర్ర. అండ్ హి సెడ్ ఏ రాడ్, ఈ కర్ర నా చేతిలో ఉంది. ఎందుకు? గొర్రెలు కాచే వ్యక్తి, గొర్రెలు కాసే వ్యక్తి చేతిలో ఏముంటుంది? కర్ర ఉంటుంది. మోషే గొర్రెలు కాస్తున్నారు. దేవుడు అంటున్నారు మోషేతో, ఆ కర్ర నేలను పడేయమని చెప్పగానే ఆ కర్ర పాముగా మారింది. మోషే పామును చూచి పారిపోయాడు. మరలా దేవుడు చెబుతున్నారు, మోషే నువ్వు దాని తోక పట్టుకో. తోక పట్టుకుంటే కాటేసైదా? ఎంత ప్రమాదము! తోక పట్టుకుంటే మరలా కర్ర అయింది. ఈ అద్భుతాన్ని దేవుడు చేసి చూపించారు. రెండోది ఏమిటంటే, నీ చెయ్యి నీ గుండె కాంచుకో. ఇట్లా పెట్టగానే కుష్ఠరోగం వచ్చింది, భయపడిపోతున్నాడు. కుష్ఠరోగం మరలా ఇలా పెట్టుకోమన్నారు, ఇట్లా పెట్టుకుంటే కుష్ఠరోగం పోయింది. మూడోది ఏమిటంటే, దేవుడు మోషేతో చెప్పారు 9వ వచనములో చూస్తే, వారు ఈ 2 సూచనలు బట్టి నమ్మక నీ మాట వినకపోయిన ఎడల నీవు కొంచెం ఏటి నీళ్లు తీసి ఎండిన నేల మీద పోయవలెను. అప్పుడు నీవు ఏటిలో నుంచి తీసిన నీళ్లు పొడి నేల మీద రక్తమగునను. ఈ రెండిట్లకి నమ్మకపోతే ఏటిలో ఉండే నీళ్లు తీసుకొచ్చి నేల మీద చిమ్ము. ఏటిలో ఉండే నీళ్లు తెచ్చి నేల మీద చిమ్మితే ఆ నీళ్లు రక్తంగా మారుతాయి. మొదటి కార్యం ఏమిటంటే కర్ర పామవడము, రెండోది కుష్టు రావడము, మరలా తగ్గడము, మూడోది నీరు రక్తంగా మారటం. అంటే సృష్టిలో కార్యం. నీరెప్పుడు రక్తం అవ్వదు, నీరు రక్తంగా మారడం ఈ కార్యం. అంటే పంపించినటువంటి నేను సృష్టికర్తనని వారికి తెలియాలి. అప్పుడు వాళ్ళు అర్థం చేసుకుంటారు. ఈ అద్భుతమైన కార్యాలు చూడగానే వాళ్ళల్లో మార్పు వస్తుంది. ప్రభునందు ప్రియులారా, ఈవేళ యేసు ప్రభు వారిని కొత్తగా నమ్మినటువంటి వారు ఎవరి దగ్గరికైనా వెళ్ళి యేసు ప్రభు నమ్మండి అంటే మాకేం అవసరం అంటారు. కష్టాలతో, బాధలతో, శ్రమలతో వచ్చినటువంటి వారు ఎక్కడికి వెళ్ళినా కానీ మా శ్రమ పోలేదు, ఎక్కడికి వెళ్ళినా వ్యాధి తగ్గలేదు, ఎక్కడికి వెళ్ళినా మేలు కలగలేదు, యేసుని దగ్గరికి వస్తే మాకు మేలు కలిగింది. ఈ వేళ ప్రపంచంలో కోట్ల మంది చెప్పేటువంటి సాక్ష్యం ఏమిటంటే, యేసును నమ్మడాన్ని బట్టి ఈ కార్యాలు మాకు జరిగాయి. యేసు ప్రభువా మా హితబోధకుండ, యేసు ప్రభువా మా హితబోధకుండ, దోషములు క్షమించు దొడ్డాచనకుండ, దోషములు క్షమించు దొడ్డాచనకుండ, యేసు ప్రభువా మా హితబోధకుండ, చేతులు పైకెత్తి, యేసు ప్రభువా మా హితబోధకుండ. ఆదికాండము 32వ అధ్యాయము 10వ వచనములో చూస్తే, నీవు నీ సేవకునికి చేసిన సమస్తమైన ఉపకారములకును సమస్త సత్యమునకును అపాత్రుడను ఎట్లనగా నా చేతి కర్రతో మాత్రమే ఈ యోర్దాను దాటి తిని ఇప్పుడు నేను 2 గుంపులైతిని. గమనించాలి ప్రియులారా, నా చేతి కర్రతో మాత్రమే ఈ యోర్దాను దాటాను, ఇప్పుడు 2 గుంపులయ్యాను. యాకోబు తెలియచేసే మాట ఏమిటంటే, 20 సంవత్సరాల క్రితం ఇదే ఏరు దాటాను, అప్పటికి నా చేతిలో ఏముంది? ఓ కర్ర మాత్రమే ఉంది. చాలా మంది అంటారు
కట్టుబట్టలతో వెళ్ళాము పలానా చోటుకి అంటారు. చూడండి, ఇక్కడ యాకోబు చెప్పే మాట ఏమిటంటే, ఒకనాడి కాలంలో నేను కర్ర చేత్తో పట్టుకుని వెళ్ళాను, కర్ర మాత్రమే నా చేతిలో ఉంది, కానీ ఇప్పటికీ 2 గుంపులు, గొర్రెల మందలు, మేకల మందలు, భార్యలు, దాసదాసీలు, ఆ గొర్రెల మందలు చూచుకునేటువంటి వ్యక్తులు పెద్ద రీతిగా ఉంది. ఒక గుంపు కాదు, 2 గుంపులు. అంటే యాకోబు చెప్పే సాక్ష్యం ఏమిటంటే, దేవుని స్తుతించేది ఏమిటంటే, ఓ కర్రతో వెళితే ఇంతగా నన్ను చేశారా? ఈ మాట చెప్పినప్పుడు నాకు కూడా ఒకడు గుర్తొస్తుంది. 1992 సంవత్సరం జూన్ నెల 26వ తేదీ ఒక పెట్టెతో నేను ఈ రాయలసీమకు వచ్చాను. బైబిల్, కీర్తన పుస్తకం, 4 పుస్తకాలు, 4 జతల బట్టలతో నేను ఈ రాయలసీమలో అడుగు పెట్టాను. పశ్చిమ గోదావరి జిల్లా నుండి. అందరూ ఆశ్చర్యపడ్డారు, నవ్వారు, ఈ దర్శనం ఒట్టిదన్నారు. కానీ వేళ ఎటు చూచినా కానీ బైబిల్ మిషన్ గుత్తి, బైబిల్ మిషన్ గుత్తి అంటే మారు మ్రోగేటువంటి రీతి. బోలో యేసు మహారాజుకు. ఒకనాడు ఏమీ లేదు ఈ సేవలో. ఈరోజు ఎన్ని లక్షలాది జనాలు, ఎక్కడ మీటింగ్ పెట్టినా కానీ ఎన్ని వేల మందో, ఎటు ఏ వీధిలోకి వెళ్ళినా కానీ గుత్తికి వెళ్ళొచ్చాము. ఆ కార్యక్రమాలంటే మాకు ఇష్టం. 31 సంవత్సరముగా జరుగుతున్న ఈ సేవ చూస్తే 31 సంవత్సరానికి వెనక్కి వెళితే ఒక పెట్టే, కానీ వేళ ఎంత సేవ, 200 సంఘాలుగా మార్చబడినటువంటి సేవ. మాకుండే ఒక డిజైర్, ఒక కోరిక ఏమిటంటే 1000 సంఘాలు కావాలి, 1000 సంఘాలు, 1000 చోట్ల. ప్రభునందు ప్రియమైనటువంటి విశ్వాసులారా, హెబ్రీ పత్రికలో 11వ అధ్యాయము 21వ వచనములో చూస్తే, విశ్వాసమును బట్టి యాకోబు అవసాన కాలమందు యోసేపు కుమారులు ఒక్కొక్కని ఆశీర్వదించి తన చేతి కర్ర మొదలు మీద ఆనుకొని దేవునికి నమస్కారము చేసెను. యాకోబు ఏం చేశాడట? ఆరంభములో చేతిలో కర్ర ఉంది, చనిపోయే టైంలో కూడా కర్ర ఉంది. ఆ చేతి కర్ర మీద ఆనుకొని తన పిల్లల్ని 12 మందిని ఆశీర్వదిస్తున్నాడు. అయితే ఒక మాట మీకు చెప్పాలి, యాకోబు కేవలం కర్ర మీద ఆనుకున్నాడు, కర్ర పట్టుకుని వెళ్ళాడు అనేది కాకుండా యాకోబు దేవుని మీద ఆనుకుని తన యొక్క జీవితాన్ని సాగించాడు. బోలో యేసు మహారాజుకు. రోజున యాకోబు మామ లాబాను శకునము తెలుసుకోవటానికి వెళ్ళాడు. ఈ మధ్య కాలంలో నా గొర్రెల మందలు, మేకల మందలు ఎక్కువైపోతున్నాయి, నేను బాగా దీవించబడుతున్నాను, బాగా వృద్ధి అవుతున్నాను, ఏంటి కారణం నాకే అర్థం కావట్లేదు అని శకునము కొరకు వెళితే, శకునము చెప్పేవాడు చెప్పింది ఏంటంటే, నీదేం కాదయ్యా, మీ ఇంట్లో ఒక ఆయన ఉన్నాడు, ఆయన్ని బట్టి నీవు ఆశీర్వదించబడుతున్నావు. అందుకే ఆడ మామగారు మాట అంటాడు. అది కాండములో 30వ అధ్యాయము 27వ వచనములో చూస్తే, అందుకు లాబాను అతనితో, నీ కటాక్షము నా మీద ఉన్న ఎడల నా మాట వినుము, నిన్ను బట్టి యెహోవా నన్ను ఆశీర్వదించినని శకునము చూచి తెలుసుకొట్టిన నేను. అంటే భూత వైద్యుడి దగ్గరికి వెళ్తే, శకునానికి వెళ్తే అతనే చెప్పాడట, నువ్వు కాదయ్యా, నీ ఇంట్లో ఒక ఆయన ఉన్నాడు. అంటే యాకోబు పక్షంగా దేవుడు ఉన్నారు. యాకోబు చేతిలో కర్రను ఆనుకోవడం అంటే దేవుని ఆనుకునేటువంటి రీతి. నేను మాట అంటాను, దేవుని నీవు ఆనుకుంటే ఖచ్చితంగా విజయాన్ని పొందుతావు. బోలో యేసు మహారాజుకు. 118వ దావీదు సంకీర్తన 8-9 వచనాల్లో చూస్తే, మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. మనుషులు నమ్ముకోవడం కంటే ఎవరు నమ్ముకోవాలి? యెహోవాను ఆశ్రయించాలి. రాజు నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట. చాలా మంది అంటారు, మాకు ఎమ్మెల్యే గారు తెలుసండి, ఎంపీ గారు తెలుసండి. ఇప్పుడు చెప్పండి, మనకెవరు తెలుసండి? మీ పక్షముగా ఉన్న వారందరికంటే నా పక్షముగా ఉన్న దేవుడే అందరికంటే గొప్పవారు. నీవే యాని నమ్మిక
యేసు నాకు నీవే నీవే మార్గము నీవే సత్యము నీవే జీవము నీవే సామెతల గ్రంథము 3వ అధ్యాయం 5వ వచనములో నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. అంటే నీ స్వబుద్ధి, నేను చాలా మంచోడిని, నా కుటుంబం మంచిది, అది ఆధారం చేసుకోకు. నీవెంత మంచోడువైనా కావచ్చు, సమాజం మంచిది కాదు. మీరు మోటార్ సైకిల్ వేసుకుని వెళ్తున్నారు, మీకు చాలా బాగా వచ్చిన మోటార్ సైకిల్. ఒక అబ్బాయి అప్పుడే బండి ఎక్కాడు, నడుపుకుంటూ వస్తున్నాడు, నిన్ను కొట్టేశాడు. అంటే రోడ్డు మీద నీవెంత జాగ్రత్తగా వెళుతున్నావో రోడ్డు మీద వెళ్ళే వాళ్ళందరూ జాగ్రత్తగానే వెళ్ళాలి. అంటే నీకు జాగ్రత్త ఉంటే సరిపోదు, ఆలోచనని కొట్టేస్తారు. అలాగే నీ జీవితంలో నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోకు. అక్కడ యాకోబు కర్ర మీద ఆనుకొని పిల్లలు దీవించాడు. అంటే యాకోబు జీవితంలో దేవుని మీద ఆనుకున్నాడు. అందుకే శ్రమ వస్తే దేవుని వేడుకున్నాడు. తన మామగారు బాధ పెడుతుంటే దేవుని వేడుకున్నాడు, కన్నీళ్లు కాచి ప్రార్థించాడు. కడకు యబ్బోకు రేవు దగ్గర తాను కన్నీళ్లు కాచి, అయ్యా నా సహోదరుడే నన్ను చంపడానికి వస్తున్నాడు అని దేవుని మీద ఆనుకున్నాడు. కనుక దేవుని మీద ఆనుకుంటే నీ జీవితంలో గొప్ప కార్యాన్ని చూస్తావనబడేటువంటి వాస్తవాన్ని గుర్తించాలి అని దేవుని సేవకునిగా మీకు తెలియజేస్తున్నా. ఒకటి యాకోబు కర్ర అయితే, రెండోది మోషే కర్ర. మోషేకుండేటువంటి కర్ర ఎందుకు? గొర్రెలు కాయడానికి ఉపయోగపడేటువంటి కర్రే ఎంతగా మార్చబడిందంటే నిర్గమకాండము 14వ అధ్యాయము 16వ వచనములో చూస్తే, నీవు నీ కర్రను ఎత్తి సముద్రం వైపుని చెయ్యి చాపి దానిని పాయలుగా చేయము. మోషే నీ కర్ర ఎత్తయ్యా, నీ కర్రెత్తి సముద్రం వైపు చెయ్యి చాపి సముద్రాన్నే పాయలుగా చేయి, నీ చేతిలో ఉండే కర్ర పైకెత్తు. అంటే కర్రలో ఉందా శక్తి? కర్రలో ఏమీ లేదు, దేవుని మాటలో ఉంది శక్తి. బలో యేసు మహారాజుకు. నీవు నీ జీవితంలో దేవుని మాటకి లోబడితే, దేవుని మాట వింటే, దేవుని ఆశ్రయిస్తే నీ జీవితంలో జయాన్ని పొందుతావు, మేలు పొందుతావు. దేవుని మాట వింటే నీవు దేవుని కార్యాన్ని చూస్తావు. బలో యేసు మహారాజుకు. ఇక మూడవదిగా చూస్తే నిర్గమకాండం 17వ అధ్యాయం 9వ వచనములో చూస్తే, మన కొరకు మనుషులను ఏర్పరిచి వారిని తీసుకుని బయలు వెళ్ళి అమాలేకులతో యుద్ధము చేయుము. రేపు నేను దేవుని కర్ర చేత పట్టుకొని ఆ కొండ శిఖరము మీద నిలిచెదనని నేనేం చేస్తాను? కర్ర. ఇంతకీ మోషే చేతిలో ఉండే ఆ కర్ర ఏమైపోయిందట? దేవుని కర్ర. మోషే ఇది నా కర్ర అనట్లేదు, దేవుని కర్ర. ఎందుకంటే ఈ కర్రతో ఎన్నో కార్యాలు, కాబట్టి ఇది దేవుని కర్ర. దేవుడు వాడుకుంటున్నారు, దేవుని యొక్క కార్యము జరుగుతుంది. దేవుని కర్ర చేత పట్టుకుని ఆ కొండపైకి నేను వెళతాను. నిర్గమకాండము 4వ అధ్యాయం 20వ వచనములో చూస్తే, మోషే దేవుని కర్రను చేత పట్టుకొని, మోజెస్ టుక్ ద రాడ్ ఆఫ్ గాడ్ ఇన్ హిస్ హ్యాండ్. దేవుని కర్ర చేత్తో పట్టుకున్నాడు. ఆనాడు కాలంలో మోషే కర్ర చేత్తో దేవుని కర్ర అన్నాడు. ఈ రోజు మనం పట్టుకోవలసింది ఏమిటంటే, ఇదిగో దేవుని కర్ర, వాక్యమును చేత పట్టుకుని. యేసు మహారాజుకు. నీ జీవిత కాలంలో నీకుండవలసింది వాక్యం, నీవు గుర్తు చేసుకోవలసింది వాక్యం. అపవాదితో పోరాడడానికి వాక్యం. నీకు ఎన్ని వాక్యాలు గుర్తున్నాయి? బైబిల్లో పలానా వాక్యం వ్రాయబడింది అని చెప్పగలవా? నా నామమున నన్నేమడిగిన చేతును, ఆ వాక్యం గుర్తుందా? అడుగుడి మీకు ఇవ్వబడిన ఈ వాక్యం గుర్తుందా? మీ తల్లి మరిచిన, తండ్రి మరిచిన, నేను నిన్ను మరువననే వాక్యం గుర్తుందా? నేను విడువను, ఎడబాయిననే వాక్యం గుర్తుందా?
మిమ్మును అనాథలుగా విడువను అనే వాక్యం గుర్తుందా? నేనే మార్గం సత్యం జీవం అనే వాక్యం గుర్తుందా? 92 సంవత్సరంలో నేను రాయలసీమకి ఏం పట్టుకొచ్చానంటే దేవుని మాట మూట కట్టుకుని తీసుకొచ్చాను ఇక్కడికి. మూట బోలో యేసు మహారాజుకు. ఆ మూట గొప్పదా కాదా చెప్పండి? దేవుని మాట, దేవుని వాక్యం. ఈ వాక్యమే నన్ను బలపరుస్తుంది. ఈ వాక్యాన్ని చదివితే నాకు ధైర్యం వస్తుంది, నాలో ఉన్న మనోవిచారం పోతుంది. దేవుడు మనకిచ్చిన ఈ బైబిలే గొప్ప గ్రంథం. ఈ బైబిల్లో దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానాలు దైవజనుడు పాడిన దేంట్లో భయపడరాదు క్రీస్తు విశ్వాసి, భయపడి దిగులు పడరాదు సుమి, భయపడరాదు క్రీస్తు విశ్వాసి, భయపడి దిగులు. చేతులు పైకెత్తాం. భయపడుటెందుకు బైబిలు నయమగు నంబులు కలవు, భయపడుటెందుకు బైబిలు నందున నయమగు వార్త నంబులు కలవు. భయపడకుడనెడి పలుకులు నీకు జయము కలుగగ 360 5 గలవు ఏడాది పొడుగునా. భయపడకు నిరాశపడకు ముందున్నా, భయపడరాదు క్రీస్తు విశ్వాసి, భయపడి దిగులు పడరాదు సుమి. ఒకనాడు యాకోబు కర్ర తీసుకుని వెళ్ళాడు. 2 గుంపులయ్యాయి. అంటే దేవుని మీద ఆధారపడిన ఆ కార్యమును బట్టి ఎన్నో కార్యాలు చూస్తున్నాం. మోషే చేతిలో కర్ర ఉంది. దేవుడు మాట్లాడారు. ఎన్ని కార్యాలు జరిగినట్లుగా వాక్యములో మనము చూస్తున్నాము. ఆ కర్ర ఏ విధంగా అదుపు చేస్తుందో గొర్రెల మందని, అలాగే వాక్యము క్రీస్తు ప్రభు మనల్ని అదుపు చేసుకుంటూ సరి చేసుకుంటూ వెళతారు. అలాగే దేవుని కర్ర అన్నాడు అమాలేకులపై జయము కొరకు కర్ర. అలాగే దేవుని యొక్క వాక్యం అనేది జయమిస్తుంది. అలాగే సంఖ్యాకాండం 17 అధ్యాయం 8వ వచనములో చూస్తే అక్కడ కర్ర ఉంది. చిగిర్చి పువ్వులు పూసి పాదమ పండ్లు. 12 కర్రల్లో అహరోను కర్ర చిగిర్చింది. 12 గోత్రాల్లో యాజకులు ఎవరు అనే వివాదం వచ్చినప్పుడు ఆ సమస్యని పరిష్కరించింది కర్ర. చిగిర్చటం, పువ్వులు పూయటం, పాదమ పండ్లు కాయటం. అలాగే వేళ యేసు అనబడేటువంటి అమ్మగోర్ణతని బట్టి ఎంతమంది చిగిరించబడుతున్నారో, ఎంతమంది జీవము కలిగిన వారు అవుతున్నారు, ఎంతమంది అభివృద్ధి, ఆత్మీయముగా అభివృద్ధి, శారీరకముగా అభివృద్ధి, ఉభయ జీవితములకు మేలు. అందుకే యేసుని నమ్మిన వారు సాక్ష్యాలు చెప్పడానికి టైం సరిపోదు. అంటే నీకు దేవుడు అభివృద్ధిని ఇస్తారు. అదే అహరోను కర్ర. అలాగే ప్రభునందు ప్రియులారా, సమూయేలు మొదటి గ్రంథం 17 అధ్యాయం 40వ వచనములో చూస్తే తన కర్ర చేత పట్టుకొని ఏటి లోయలో నుండి ఇదిగో దావీదు చేతిలో కర్ర పట్టుకెళ్ళి ఏటి లోయలోకి వెళ్ళి చిక్కములో ఆ రాయి పెట్టి గొలియాతు దగ్గరికి వెళ్ళాడు దావీదు. అందుకే గొలియాతు అడిగాడు, ఏమయ్యా దావీదు కర్ర పట్టుకొచ్చేస్తున్నావు, నేనేమైనా ఒక కుక్కన డాగ్గునా? నేను ఒక కుక్క దగ్గరికి వచ్చినట్లుగా నా దగ్గరికి వస్తావు అని అన్నాడు. అలాగే మన జీవితంలో గొలియాతు లాంటి ఎన్ని సమస్యలు పరిస్థితులు ఉన్నా మనకు జయమిచ్చేటువంటి దేవుని యొక్క వాక్యమైన క్రీస్తే జయమిస్తారు. ఓ మాటలో చెప్పాలంటే మనం ధరించుకున్నటువంటి యేసు నామాన్ని బట్టి లేక వాక్యముని బట్టి, ఈ బైబిల్ని బట్టి
వాక్యమైన క్రీస్తుని బట్టి విజయం. దావీదు సంకీర్తన 23:4 వచనములో దావీదు అంటున్నారు, నీ దుడ్డు కర్ర నీ దండము నన్ను ఆదరించును. దేవుని చేతిలో ఉండే కర్రే ఏం చేస్తుందంటే సైతానును పారద్రోలి మనల్ని దరికి చేర్చుకోవటానికి ఆయన చేతిలో కర్ర. ఇక ఆఖరిగా చూస్తే ప్రకటన గ్రంథము 11వ అధ్యాయం 1వ వచనములో, మరియు ఒకడు చేతి కర్ర వంటి కొలకర్ర నాకు ఇచ్చి నీవు లేచి దేవుని ఆలయమును బలిపీఠమును కొలత వేసి ఆలయాన్ని బలిపీఠాన్ని కొలత వేసి ఆలయములో పూజించు వారిని లెక్కపెట్టు. ఏం చేయి? ఆలయములో ఎంతమంది ఉన్నారో నీకు కర్ర ఇస్తున్నానో ఈ కర్ర పట్టుకుని నీవు కొలత కొలువు. ఈ కర్ర ఏమిటంటే కొలకర్ర. ఈ కర్రతో కొలువు. ఆలయములో పూజించు వారిని లెక్కపెట్టు. అంటే ఈ కర్ర కొలత కొలిసే కర్ర అనడానికి కారణం ఏమిటంటే మనకి తీర్పు తీర్చే దేవుడు. సమయం వచ్చినప్పుడు ఒక వ్యక్తికి ఇన్ని గడువులు ఇచ్చిన మారపోతే, సత్యాన్ని అర్థం చేసుకోకపోతే, సత్య మార్గములోకి రాపోతే దేవుడే ఒకనాడే తీర్పు తీరుస్తారు. ఈ కర్ర ఏమిటంటే తీర్పు తీర్చే కర్ర. దేవుడే తీర్పు తీరుస్తారు. దేవుని ఎదుట ముద్దాయిలుగా నిలబడాలి. అడుగుతారు, దేవుడు నీకు భూమి ఇచ్చాను, ఆకాశం ఇచ్చాను, సూర్య నక్షత్రాలు ఇచ్చాను, సమస్తానికి ఇచ్చాను. నీ కొరకు శిలువ మోసనే, ముళ్ళ కిరీటం భరించానే, చనిపోయి లేచి నీ కొరకు బైబిల్ ఇచ్చానే, బోధకులు ఇచ్చానే, వాక్యాలు ఇచ్చానే. నా వైపు చూచేవారిని నా దగ్గర పెట్టుకుంటాను. నేను నా దగ్గర ఎలా పెట్టుకోను? కొలకర్రతో బలిపీఠాన్ని వేయాలి. ఎంతమంది క్రీస్తు నమ్మిన వారు కాని వారు ఎంతమంది? తర్వాత వచనం, ఆలయములో పూజించు వారిని లెక్కపెట్టుము. ఆలయమునకు వెలుపటి ఆవరణమును కొలత వేయక. ఆలయానికి బయట ఉంటారే, వద్దు, వీళ్ళు కావాలి నాకు, విడిచిపెట్టేద్దాం వాళ్ళని ఆల్రెడీ కొలిసేసా. ఆలయానికి వెలుపటి ఉన్నారు. ఆలయములో ఉన్న వారిని లెక్కపెట్టు, ఆలయం వెలుపటి ఉన్న వారిని వద్దు, ఎందుకంటే అక్కర్లేదు ఇంకా. ఇప్పుడు నేను అడుగుతున్నాను, నీవు ఆలయములో ఉన్నవా, ఆలయానికి వెలుపలున్నవా? ఒక కర్ర పేరు యాకోబు కర్ర, 2 మోషే కర్ర, 3 దేవుని కర్ర, 4 అహరోను కర్ర, దావీదు కర్ర, దుడ్డు కర్ర, కొలకర్ర. ఈ వాక్యము దేవుడు మీలో పదిలం చేయను కాక.